సార్ దాదాపుగా రజకులు ఇప్పుడు ఉన్న 15,90,000 మంది కుల వృత్తుల మీద చేతి వృత్తి మీదనే ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. వీళ్ళను 18 రాష్ట్రాలల్లో ఎస్సీలుగా గుర్తించారు అధ్యక్ష. మన రాష్ట్రంలోనే వాళ్ళని బీసీ కేటగిరీలో పెట్టినరు. వాళ్ళను తక్షణమే ఎస్సీ కేటగిరీకి మార్చాల్సిన అవసరం ఉన్నది. శాసనసభ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. రజకుల చిరకాల కోరిక, రజకుల వాంఛ ఏదైతే ఎస్సీ జాబితాలో చేర్చిన తర్వాతనే రజకులు మిమ్మల్ని మాకు న్యాయం చేసిన వాళ్ళు అంటారు. ఇదే ముఖ్యమంత్రి 2016లో ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తూ నేనే ఆ రోజు ఆయనకు లెటర్ ప్యాడ్ ఇచ్చి మీరు అసెంబ్లీలో మాట్లాడాలని అడిగితే అసెంబ్లీకి వెళ్ళి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మా తరఫున మాట్లాడినప్పుడు ఆయనకు పాలాభిషేకాలు చేసినాం, ఆయనకు ధన్యవాదాలు చెప్పినాం. ఆయన ప్రతిపక్ష లీడర్ కదా, ఇప్పుడు ముఖ్యమంత్రి గెలిచిండు కదా, శాసనసభ మొత్తం మీ చేతిలో ఉంటది కదా, మీరు ఏది చెప్తే అది నడుస్తుంది కదా. రజకులను ఎందుకు ఎస్సీ జాబితాలో చేస్తలేరు? ఆ రోజు క్వశ్చన్ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, ఈ రోజు అధికార పక్షంలో ఉండి ఎందుకు చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారికి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా రజకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తారు. రజకుల సమస్యలు తీర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటది. కేంద్రంలో 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి రజకుల జనాభా దామాష ప్రకారంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలోకి చేరుస్తామని తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలి. లేకపోతే రజకుల దమ్మేందో, రజకుల సత్తా ఏందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తాం.